జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా మధ్య చిచ్చు పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఇంక నీ ఆటలు సాగవే, నీ నాటకాలు చెల్లవే. నీ పాపం పండింది, నీ ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. నోర్మోయ్ మీదునా అనవసరంగా అనుమానించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకు. చేసిందంతా చేసి నన్ను నోర్మి అనటానికి నీకు ఎంత ధైర్యమే? బతుకు భిక్ష పెట్టిందాన్ని నన్నే నోర్మి అంటావా? నిన్ను మిథున ఆగమ్మా, వద్దు. ఇదేం చేసిందో తెలుసా? అశోక్ అన్నయ్య ఫోన్ కొట్టేసి ఎవడికో డబ్బులిచ్చి రాత్రి తారక్కి యాక్సిడెంట్ అని ఫోన్ చేయించి మా శోభనం జరగకుండా చేసింది. ఆ పాపాత్ముడు పొద్దున్నే దీనికి ఫోన్ చేస్తే ఎవరు అని ఫోన్ ఎత్తిన నాకు దీని దుర్మార్గం అంతా తెలిసింది. తప్పుగా మాట్లాడుతున్నావు మిథున. వైష్ణవ్ అలా చేసేది కాదు. పుల్లెమ్మంటే ఏంటో మాకంటే నీకే బాగా తెలుసు కదా వదినా. ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది. తొందరపడి నువ్వు బుల్లెమ్మ మీద నోరు జారకు. తను మనందరి క్షేమం కోసమేనమ్మా. త్యాగాలకి సిద్ధపడ్డవాళ్లు తప్పు చేయరమ్మా. కాని తన్ని దూషిస్తే ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. వాడెవడో రాత్రి తారక్కి ఫోన్ చేసి చెప్పింది మొత్తం అబద్ధమైనప్పుడు నువ్వు విన్నది నిజమేలా అవుతుంది? నీకు ఏం తెలుసని దీన్ని వెనక్కిసుకొచ్చి మాట్లాడుతున్నావమ్మా? రాత్రి ఇది ఇది చేసే ప్రతి పనికి నేనే సాక్ష్యం. ప్రతి క్షణం మా శోభను చెడగొట్టాలని చూసింది. వాస్తవాలు ఇవైతే మీరు గుడ్డిగా దీన్ని సమర్థించొద్దు. ఇది నిలువెల్లా విషం నింపుకొని తియ్యగా మాట్లాడే పెద్ద మోసగత్తే. నటించి నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకం ఇది. చాలు మిథున, నువ్వు ఆవేశపడద్దు. నిజానిజాలు నిదానంగా తెలుస్తాయి. ముందు పద. తెలవడానికి ఏమీ లేదు తారక్. అన్నీ తెలిసిపోయాయి. నా కళ్ళతో చూసా, నా చెవులతో విన్నా. చూసిందంతా వాస్తవం కాకపోవచ్చు, విన్నదంతా నిజం కాకపోవచ్చు. ముందు వెనక అనేది ఉంటుంది కదమ్మా. మావయ్య, దుర్మార్గం తప్ప వేరే ఏమీ లేదు దీంట్లో.
నువ్వే పాపం చేయనప్పుడు వాళ్ళు పొరపాటు పడి నిన్నన్న మాటలకు విలువ లేదు. నువ్విట్ట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పినట్టు నువ్వేమో అందరికీ మంచి చేయాలని చూస్తున్నావు. వాళ్ళేమో తప్పులెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకో తెలియదు గాని వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే నీ మీద చిన్నమ్మకు చాలా కోపం ఉన్నట్టు అర్థమైంది. బులెమ్మా, నువ్వేమి ఇట్ట అధైర్యపడకు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లే నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. నేను అర్థమయ్యే లోపే నా మీద అపార్థం పెరిగిపోతుంది. నేను చేసే ప్రతి ప్రయత్నం చెడవుతూ వస్తుంది. నాకు నా చెల్లెలికి మధ్య దూరం పెరుగుతుంది. నేను ఖచ్చితంగా ఉంటాను బుల్లెమ్మా. ఈ క్షణం నుంచి నీ వెంటే ఉంటాను. ఇక ముందు ఏ సమస్య అయినా నన్ను దాటాకే నీ దాకా వస్తుంది. అన్ని విషయాల్లోనూ నేనే బాధ్యత తీసుకుంటాను. నువ్వు మాత్రమే పరిష్కారం కోసం పాకులాడొద్దు. ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఇద్దరం కలిసి పరిష్కారం దొరికేలా ప్రయత్నం చేద్దాం. మంచేదో చెడేదో అందరికీ తెలిసేలాగా చేద్దాం. చాలండి, ఈ ఒక్క మాట చాలు. భర్త చేదోడు వాదోడుగా ఉండడం కన్నా ఏ భార్య అయినా కోరుకునేది ఏముంటుంది? ఎవరు ఏమనుకున్నా మీరు నన్ను అర్థం చేసుకున్నారు. చాలండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవిడేంటి ఇంత పొద్దున్నే వంటగదిలోకి వచ్చింది? వంటగదిలో ఏమైనా కొత్త మంటలు పెట్టడానికా? ఏంటత్తయ్య గారు, మీరు వంటగదిలోకి వచ్చారు? రాకూడదా? వంట చేయకూడదా? వంటలు చేయడానికి నాకు అవకాశం లేదా, లేక అర్హత లేదా? అత్తయ్య గారు, మీరేదైనా తప్పు చేస్తే వ్యతిరేకిస్తాను గాని వంట పనులు, ఇంటి పనులు చేయడానికి నేనున్నాను కదా. మీరు చెయ్యాలనుకున్నా నేను హెల్ప్ చేస్తాను. అర్హత లేదు అని ఎందుకంటాను? మీకిచ్చే గౌరవ మర్యాదల్లో ఎప్పుడు తక్కువ చేయను అత్తయ్య గారు. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు తల్లి. అందరిలో అరిచి అల్లరి చేసి ఇప్పుడు ఈ కంటి తుడుపు కళ్ళబొల్లి మాటలొద్దు. నీతో కలుపుకోవాలనే ప్రయత్నం కూడా వద్దు. నీ బతుకు నువ్వు కాపాడుకుంటే మమ్మల్ని ఉద్ధరించినట్టే, సరేనా? నన్ను నేను కాపాడుకోవడం ఏంటి? మళ్ళీ ఏదైనా క్రిమినల్ ప్లాన్ వేసిందా? వదిన ఎలా పాడు చేసిందనడానికి మనందరం సాక్ష్యం. తనని వెనకేసుకురావడం తప్పు. ఏంట్రా ఇది? ప్రతిదానికి ఇలా మాటకు మాట ఏంటి? ఎవరో ఒకరు కాస్త తగ్గితే ఏమవుతుందిరా? తప్పు చేసిన వాళ్ళు తల వంచకపోతే ఇలాగే జరుగుతాయి. ప్రమాణానికి కూడా విలువ ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటారు మావయ్య? నేను అత్తయ్య గారిని వంటగదిలో చూశాను, దానికేమంటారు?
అంటే అత్తయ్య కలిపిందనా? చూసారా ఎలా రివర్స్ డ్రామా మొదలు పెట్టిందో? రివర్స్ గివర్స్ అన్నావంటే బాగుండదు వదినా. రే ఏంట్రా అన్నయ్య భార్య అని చూడకుండా గుడ్లు రుముతున్నావు? కలిసిమెలిసి ఉండే ఈ అక్కా చెల్లెలిద్దరూ ఈ ఇంట్లో సంతోషాలు నింపుతారు అనుకుంటే ఈ చిన్న చితక గొడవలేంటి? అవి చిలికి చిలికి పెద్దవి చేసుకోవడం ఏంటి? ఈ తగువులు తరతరాలు కొనసాగాల? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు మొదలుపెట్టింది శేఖర్ గారు, అమ్మమ్మ గారు, మీరు టెన్షన్ పడద్దు. మీరు నన్ను దోషి అంటున్నారు, కానివ్వండి. మాట పడ్డంత మాత్రాన నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. వదిలేయండి. అపనమ్మకాలు, అనుమానాలు మొదలయ్యాయి. ఎవరు ఏం చెప్పినా నమ్మకం కలగదు. కాలమే నిజానిజాలు సమయం వచ్చినప్పుడు నలుగురికి తెలిసేలా చేస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. తప్పు నేనే చేస్తాననుకోండి, దానికి పనిష్మెంట్గా అందరికీ నేనే తిరిగి టిఫిన్ చేస్తాను. తిందురుగాని. అంత అవసరం లేదు. మేమెలాగోలాగా తినగలం. దేనికోసం ఇదంతా చేసిందని అర్థమైందిగా. పదండి తారు. అయ్యో, ఏమండి, అంత పెద్ద గొడవ జరిగింది. ఆ చిన్నది ఎలా ఉందో ఏంటో. దాని కోపం తగ్గిందో లేదో కాస్త వైశ్యకు ఫోన్ చేసి కనుక్కోండి. నేను చేద్దామనే అనుకున్నాను, నువ్వు అన్నావు. అయినా అంత ప్రేమగా ఉండేవాళ్ల మధ్య ఈ పంచాయతీ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది జానకి. అంతా మిథున అనుమానమేనండి. వైష్ణవి ఎందుకు అలా చేస్తుంది? నేనే సాక్ష్యం, నేనే రుజువు అంటుంది కదా. దాని మొహం. నాకెందుకో వాళ్ళ అత్తయ్య గారి పాత్ర ఏమన్నా ఉందేమోనని అనుమానం. ఎవరి పాత్రున్నా అసలు వైష్ణవి మీద గొడవ పడ్డం ఎంత తప్పు చెప్పు. తప్పులు తర్వాత. ముందు ఫోన్ చేయండి అంటే గొలుసు ముగ్గులాగా సాగదీస్తారేంటి? సరే, చేస్తాను. చెప్పండి నాన్న, ఎలా ఉన్నారు? నేను ఆ మాట అడగటానికే ఫోన్ చేశానమ్మా. ఏ మాట నాన్నా? అంత గొడవ జరిగితే ఏ మాట అంటావేంటమ్మా? ఇప్పుడు దాని మూడు ఎలా ఉంది? మారిందా లేక మొండిగా మూర్ఖంగా అలాగే ఉందా? నీ మీద కోపం తగ్గిందా లేదా అమ్మా? ఇలా ఇవ్వండి. అమ్మ వైషు, ఇంకా అలాగే తప్పుడు వాగుడు వాగుతుంటే చెప్పు. వచ్చి ఆ చెంప ఈ చెంప వాయించి నువ్వు చేసింది తప్పే అని చెప్పేసొస్తాను. అది అపార్థంలోనే ఉంది అంటే అమ్మా నాన్న మనశ్శాంతిగా ఉండలేరు. అయినా అత్తింటి విషయం గడప దాటకూడదు. అమ్మా వైషు, వైషు. ఆ, ఏంటమ్మా మీరు వచ్చి చెంపలు వాయించడం? దాని సంగతి మీకు తెలీదా? దాని కోపం ఎంతసేపు? పావుగంట పోయాక వైశ్యు అని వచ్చి పలకరించింది. పొరపాటు నాదే, తొందరపడ్డాను అని వాటేసుకుని ఏడ్చిందమ్మా. నిజమా అమ్మా? అబద్ధాలు ఆడటం నా పనా? మారితే మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవటమే మాకు సంతోషం అమ్మా. ఆ సంతోషం మీరు అలాగే కంటిన్యూ చేయండి. రేపు మిథున పుట్టినరోజుకి సంతోషంగా రండి. తప్పకుండా వస్తాం. కానీ నిజంగా దాని కోపం పోయిందా? పోయింది పోయింది పోయింది. రేపొస్తే మీకే తెలుస్తుంది కదా.
ఇప్పుడు ఆ అభినందనలను అడ్డం పెట్టుకుని మిథునని మళ్లీ మచ్చిక చేసుకుని తన అవసరాలు తీర్చుకోవాలని ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఎప్పుడది ఫోన్ చేసినా పాపం మిథున మూడ్ డిస్టర్బ్ అవుతుందిరా. అది ఫోన్ చేసినా దాన్ని ఎత్తకుండా డైవర్ట్ చేయి. అసలు ఇంటి ధ్యాసే రాకుండా మిథునని చక్కగా కొత్త కొత్త ప్రదేశాలకి తీసుకువెళ్ళు. సరదాగా గడిపేసిరండ్రా. ఇదిగో మాటల్లోనే వచ్చింది, తీసుకువెళ్ళరా. మిథునా డార్లింగ్, ఏంటండి? మనం అర్జెంటుగా బయటికెళ్ళి సరదాగా సంతోషంగా టైం స్పెండ్ చేద్దాం. రిసార్ట్ కి వెళ్ళరా? నాకు ఫస్ట్ బెటర్ ఆఫ్, తర్వాతే రిసార్ట్. ఇవాళ నాకేం పని లేదు, ఫ్రీ. నీతో కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా మూడేం బాలేదండి. మూడ్ చేంజ్ చేయడం కోసమే కదా ప్లేస్ చేంజ్ చేసేది. పద, నీ మూడ్ ని నేను చేంజ్ చేస్తాను. ప్లీజ్ మిథునా, వెళ్దాం పద. తప్పదా? నీకు నాతో రావడం ఇష్టం లేదా? అదే మాటలండి. మరి రానంటే ఎలా ఉంటుంది? నా మనసు విలువిల్లాడిపోతుంది. విలవిల్లాడిపోతుందా? వద్దు, అది నా మనసు. అదెప్పుడో గిలగిల్లాడుతూ ఉండాలి. పొద్దుననగా వెళ్లారు మిథున వాళ్ళు, ఇంకా రాలేదేంటి? బర్త్డే బేబీకి విషెస్ చెప్పాలని ఫోన్ డయల్ చేస్తున్నావా వైష్ణవి? సారీ మా, నీ చెల్లెలు ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది. ఫస్ట్ విషెస్ చెప్పి బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేయాలని మళ్లీ మచ్చిక చేసుకుని ఇచ్చికలాడి బుచ్చి చెల్లెల్ని అక్కున చేర్చుకుందావని ట్రై చేస్తున్నావా? నో ఛాన్స్. అడ్డంకంతా నువ్వే. ముందు నిన్ను దాని మనసులో నుండి తీసేస్తా, తర్వాత దాన్ని తారక్ మనసులో నుంచి లాగేస్తా. అప్పుడు దాని బతుకు ఫుట్పాత్. అయ్యో అని ఆదరించాలని నువ్వు చూసినా అది నిన్ను దగ్గర కూడా రానివ్వదు. దాని ఏడుపు అది ఏడుస్తుంది, దాన్ని చూసి నువ్వు ఏడవడమే. ఇంకా ఇంకా ఏమేం చేయాలని కలలు కంటున్నారు అత్తయ్య గారు? ఇంకా కలలెందుకే? నా టార్గెట్ నేను రీచ్ అయితే కథ కంచికి, నువ్వు బయటకి, మీ అనుబంధాల నోముకు మంగళం పాటమే. నెవర్. పాటలు రాని మీరు మంగళం పాడలేరు. తప్పుడు ఆటలు ఆడేవారు ఎప్పటికీ గెలవరు. పెనాల్టీలు పడతాయే తప్ప ఫైనల్ కోడు రీచ్ అవ్వలేరు. ఎలా అయినా సరే ఆనవాయితీగా వస్తున్న ఫస్ట్ విషెస్ ఈసారి కూడా నా చెల్లికి నేనే చెప్పి తీరుతాను. ఇంప్రెషన్ కోసం కాదు, అదంటే
నాకు ఇష్టం కాబట్టి. మీరు ఎన్ని అగాధాలను సృష్టించాలని చూసినా వాటిని దాటి దాన్ని చేరి నా స్థానం నేను పదిలపరుచుకుంటాను. సరేనా? మామ్ కాల్ చేస్తుంది, 1 minute. చెప్పు మామ్. ఏరా, మిథున బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసావా? ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పావా? నేను విషెస్ చెప్తాను. తనకు ఫోన్ ఇవ్వు. గ్రాండ్ గానే సెలబ్రేట్ చేశాను కానీ ఫస్ట్ విషెస్ మాత్రం వాళ్ళ అక్క వైష్ణవే చెప్పింది. అలా ఎలా? తన ఇంట్లోనే ఉందిగా. ఫోన్ చేసి చెప్పిందా? కాదు మామ్, ఒక్క మిథుననే కాదు, సిటీ అంతా వినేలా FM లో చెప్పింది. రోజు ఆ టైంలో FM వినే అలవాటున్న మిథునకి విషెస్ అందాయి. ఓసిని తెలివి, నువ్వు సామాన్యురాలివి కాదే. తన విషెస్ చెప్పినందుకు మిథున ఫోన్లో తనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది. అంతలో నువ్వు ఫోన్ చేసావు. ఇది థ్యాంక్స్ చెప్తే బంధం మళ్ళీ ముడిపడుతుంది. నో, గ్యాప్ ఫిల్ అవ్వకూడదు. అది పెరగాల్సిందే కానీ ఇద్దరు దగ్గరవ్వకూడదు. మామ్, నువ్వు కూడా విషెస్ చెప్పు మామ్. తారక్, నేను చెప్తాను కానీ ముందు మిథునని అలా ఫోన్లో థ్యాంక్స్ చెప్పొద్దని చెప్పు. ఎందుకు మామ్? రే, మిథున అంత తురుసుగా మాట్లాడినా వైష్ణవి కష్టపడి FM లో విషెస్ చెప్పింది. మిథున సింపుల్ గా ఫోన్లో థ్యాంక్స్ చెప్తే బాగోదు కదా. ఎలాగో ఇంటికేగా వస్తారు. తనే స్వయంగా వైష్ణవికి థ్యాంక్స్ చెప్తే ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు దూరం అవుతాయి. ఏమంటావ్? సూపర్ మామ్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను మిథునకి కన్వే చేస్తాను. నువ్వు విషెస్ చెప్పు. అలాగే. మామ్ విషెస్ చెప్తుందంట. హలో అత్తయ్య. హ్యాపీ బర్త్డే మిథున. థ్యాంక్స్ అత్తయ్య. సరేమ్మా, ఉంటాను. ఈ వైష్ణవి చాలా తెలివైంది. ఎంత బాగా ఆలోచించి FM ద్వారా చెప్పింది. శత్రువైనా సరే తెలివిని మెచ్చుకోవాల్సిందే. మిథున ఇంటికొచ్చేలోపు వైషు గ్రేట్ గా FM లో విషెస్ చెప్పింది. మీరు స్టార్ హోటల్లో 2 స్టార్ని చేశారు. జీవితంలో నేను మర్చిపోలేని ఓ అనుభూతినిచ్చారు ఇద్దరు. నేను చెప్పాను కదా, నా విషెస్ తప్పకుండా నా చెల్లెలు వింటుంది అని. వినింది. నాకు అంతే చాలు. మిథున, నీకోసం మీ అక్క ఇంత చేసింది కదా, మామ్ చెప్పినట్టు వెళ్ళి నేరుగా థ్యాంక్స్ చెప్పేసిరా. మిథున, ఆగు. ఏంట్రా తారక్? మిథున పుట్టినరోజు కదత్తయ్య, పెసరపప్పు పాయసం చేశాను. ఇప్పుడు వడలు చేస్తున్నాను. ఓహో, దానికి వంటే చాలా ఇష్టం. అలాగే దాన్ని గుడికి తీసుకువెళ్లి అర్చన కూడా చేయించాలి. 15 ఏళ్ల నుంచి
ఇదొక ఆనవాయితీగా మారింది మాకు. వడలు పూజలేనా వదినా? మీ చెల్లెలకి గిఫ్ట్లేం తేలేదా? చెల్లికి గిఫ్ట్ తేకుండా ఎలా ఉంటాను? నిన్నే చీర తీసుకుని వచ్చాను. నేను చెప్పే ఫస్ట్ విషెస్, నేనిచ్చే చీర తప్ప కోట్ల విలువైన గిఫ్ట్ కానీ లక్షలు ఖరీదు చేసే చీర ఇచ్చినా తను తీసుకోదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓన్లీ ఫర్ దిస్ వైషు. నిజమే కావచ్చు, అది అప్పటి విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, మనస్పర్ధల్లో నిన్ను నీ అభిమానాలని తనొప్పుకుంటుందా? స్పర్ధలు గొడవలు అన్నీ చిన్న చిన్న వాయుగుండాల్లాంటివి. అవి వెంటనే తీరం దాటిపోతాయి. కాని అలవాట్లు ఆనవాయితీలు మా మధ్య జీవితకాలం అలానే ఉంటాయి అత్తయ్య. నేనిచ్చిన చీర కట్టుకుంటేనే దానికి పుట్టినరోజు పండగ అన్న తృప్తి కలుగుతుంది. ఆహా, మీ బంధాలు, అనుబంధాలు, అలవాట్లు, ఆనవాయితీలు బావున్నాయి. ఈ సెంటిమెంట్లన్నీ ముందే అల్లుకు పెట్టుకున్నావా? ఇప్పుడు ఆ లింకులన్నీ నేను తొలగిస్తాను చూడు. ఏమన్నావు? నువ్విచ్చిన చీర తప్ప ఏ చీర కట్టదా? ఓకే, నువ్వెలా ఇస్తావో అదెలా కడుతుందో నేను చూస్తా. రాత్రి థ్యాంక్సే చెప్పనివ్వని దాన్ని ఈ చీరెలా కట్టనిస్తాను? అసలు ఈ రోజు మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ కలవనివ్వను. సరే, వీటన్నిటి సంగతి నేను చూస్తాను గాని నువ్వు వెళ్లి మిథునం లేపి చీర ఇచ్చేసి రెడీ అవ్వమని చెప్పు. ఇద్దరు గుడికి వెళ్లి రావచ్చు. రాత్రి బాగా లేటుగా వచ్చారు కదత్తయ్య, కాస్త ఆగి నిద్ర లేపుతాను. బులెమ్మా, ఆఫీస్కి పోవాలి కదా, నేనేసుకునే డ్రెస్ ఏదో సెలెక్ట్ చేద్దు గాని పద. నేను సెలెక్ట్ చేసి ఇవ్వడం ఏంటి? మీరు సెలెక్ట్ చేసుకోలేరా? అట్టేటా బులెమ్మా, నువ్వు తీసివ్వాలి, నేను బట్టలు వేసుకోవాలి. నువ్వు వెళ్ళమ్మా, ఈ వడల సంగతి నేను చూస్తానులే. వెళ్ళు. దేనికి బులెమ్మా ఆపమని చెప్పావు? ప్రతి సంవత్సరం మిథున పుట్టినరోజుకి దాన్ని తీసుకుని వెళ్లి పూజ చేయించడం అలవాటు. అది ఈ గుళ్ళో కలిస్తే కలుస్తుంది, లేకపోతే దాని పేరు మీద అర్చన చేయిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. నువ్వు మీ సెలెలి కోసం వెళ్ళడానికి నాకైతే ఏ అభ్యంతరం లేదు బులెమ్మా. కానీ సిన్నమ్మ ఎవరో వస్తారో, డీల్ పూర్తి చేయాలి, అర్జెంటుగా వెళ్ళమని చెప్పింది కదా. 10 నిమిషాలండి. ఇలా వెళ్ళి అలా పూజ చేయించి వస్తాను. నువ్వు 10 నిమిషాలు అంటున్నావు కదా బులెమ్మా, నేను నీతో పాటు వస్తాను పద. అది కాదండి, అత్తయ్య గారు అర్జెంటు అన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన వారు వస్తే ఇద్దరూ లేకపోతే బాగోదు కదా. మీరైనా ఉంటే కాస్త నయం. అందుకే మీరు వెళ్ళండి, నేను పూజ చేయించి వెనకాలే వస్తాను. నేను వెళ్ళినా వాళ్ళక్కడికి వచ్చినా నాకేం తెలుసని. మా అక్క నేను ఎప్పుడూ కలిసుండేలా చూడు స్వామి. మా ప్రేమానురాగాలు కలకాలం ఇలాగే ఉండేలా చూడు స్వామి. మా చెల్లికి ఎలాంటి ఆపద రాకుండా
నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చూడు స్వామి. మా మధ్య ఎలాంటి స్పర్ధలు రాకుండా జీవితాంతం కలిసి ఉండేలా, మా బంధం బలపడేలా దీవించు తండ్రి. చెప్పండమ్మా. మా చెల్లెలి పుట్టినరోజు అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండమ్మా. మిథున, పునర్వశి నక్షత్రం, జనకుల గోత్రం. ఈ పేరున ఇప్పుడే అర్చన చేయించి వెళ్ళారమ్మా. అలాగా? ఎంతసేపు అయిందండి? ఇప్పుడే వెళ్ళారమ్మా. ఒకే గుడికొచ్చినా కలుసుకోలేకపోయాను. దాన్ని కలిసి విషెస్ చెప్పే అవకాశం దక్కలేదు. ఇంటికి వెళ్ళగానే చెప్పాలి. ఏమైంది మిథున, అలా ఉన్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం పుట్టినరోజు నాడు వైషు లేకుండా ఇలా గుడికి వెళ్ళటం. ప్రతి సంవత్సరం అదే తీసుకువెళ్లేది, చక్కగా పూజ చేయించేది. అంటే కట్టుకున్న భర్త తీసుకెళ్లి పూజ చేయించిన దానికన్నా నీకు మీ అక్కే ఎక్కువ? నేను తీసుకెళ్ళినా నీకు లెక్కలోకి రాదా? అయ్యో తారక్, నా ఉద్దేశం అది కాదు. తనను ఈ ఏడాది మిస్ అయ్యానని చిన్న ఫీల్. నేనేదో తమాషా కన్నానులే మిథున. మీ అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్స్ గురించి నాకు తెలీదా? మీ అక్క చాలా మంచిదే, కానీ ఈ మధ్య ఎందుకు అదోలా బిహేవ్ చేస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు తారక్. తనెందుకో అత్తయ్య గారిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఓవర్గా రియాక్ట్ అయిపోతూ గొడవ పడుతుంది. కారణం తెలియడం లేదు కదా? అందుకే దేవుడికి గట్టిగా మొక్కుకొని మొరపెట్టుకున్నాను. వాళ్ళ మధ్య అపార్థాలు తొలగిపోవాలి, వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అని. పుట్టినరోజు పసిపిల్లలా కోరుకున్నావు కాబట్టి నీ కోరికని ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మంచిదేగా, అంతకన్నా కావలసిందేముంది? ఇవాళ దాన్ని కలవలేకపోయాను. రాత్రి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. ఆ అసంతృప్తి మిగిలిపోయింది. నీలో అలాంటి అసంతృప్తులేం పెట్టుకోకు. ఇంటికెళ్లేసరికి మీ అక్క ఉంటుంది. నీ పుట్టినరోజుని తన చేతుల మీదుగానే హ్యాపీగా జరుపుకుందు గాని. అదే జరిగితే నేను చాలా హ్యాపీ. అసలైతే నీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నాను. నువ్వు వద్దనేసరికి చేయలేదు. నేనేమైనా చిన్నపిల్లనా లేక సెలబ్రిటీనా అంత గ్రాండ్ గా చేసుకోటానికి? నాకు సెలబ్రిటీవే, నా ముద్దుల భార్యవి కదా. బుల్లెమ్మంది ఇంకా రాలేదు. ఏంటి సార్, మీ మిస్సెస్ రాగానే ఫైనల్ చేస్తారు అన్నారు, ఇంకా రాలేదు? వస్తుందండి, దారిలో ఉన్నట్టుంది. అదిగో బుల్లెమ్మ మాటల్లోనే వచ్చేసింది. బుల్లెమ్మ, నీకు నిండు నూరేళ్ళు. మీ నాన్నగారు 100 ఏళ్లు బ్రతకాలండి. నమస్తే మేడం. నమస్తే. అత్తయ్య గారు చెప్పారు మీరేదో ప్రపోజల్తో మాతో డీల్కి వస్తున్నారని చెప్పారు. ఏంటి సార్ మీ ప్రపోజల్? మేం గంగోత్రి రిసార్ట్ కి రెగ్యులర్ కస్టమర్స్ అండి. లాస్ట్ 10 years నుండి గంగోత్రితో రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. చాలా సంతోషం అండి.
నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. విదేశాల నుండి డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళ కోసం గంగోత్రి హైట్స్ సెలెక్ట్ చేశాం. అలాగా, చాలా హ్యాపీ అండి. వాళ్ళ అవసరాల మేర కొన్ని మీరు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. దేశానికి ఓ అభిరుచి కదా. తప్పకుండా చేద్దాం. ప్రపోజల్స్ కూడా తెచ్చాను. హోటల్ 1 year లీజుకి తీసుకుందాం అనుకుంటున్నాం మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.